ఈ లిస్ట్లో ఒకవేళ వీడియో అంతా చూసిన తర్వాత ఒక రెండు ఫోన్స్ గురించి కామెంట్ చేయవచ్చు. ఒకటి పోకో F6 గురించి, రెండు వివో T3 అల్ట్రా గురించి. ఈ రెండింటికంటే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ని నేను రీప్లేస్ చేశాను. అదే ప్రైస్ సెగ్మెంట్ లో వేరే ఫోన్ దాన్ని రీప్లేస్ చేస్తున్నా. ఈ లిస్ట్ లో చూడండి, అన్ని ఫోన్స్ చూడండి, బట్ టాప్ 3 పిక్స్ లో ఏవైతే ఉన్నాయో వాటిని పిక్చర్స్ కూడా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో, అంటే 25 నుంచి 30,000లో ఏవి బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఒక 5 స్మార్ట్ ఫోన్స్ చెప్తా, వీటి తర్వాత ఇంకొక 2 స్మార్ట్ ఫోన్స్ గురించి కూడా చెప్తాను. ఒక స్మార్ట్ ఫోన్ జస్ట్ మెంట్ ఫర్ కెమెరాస్, అండ్ రెండోది ఎడిటింగ్ కోసం, గేమ్స్ కోసం అనుకుంటే ఇది కూడా మీకు అరౌండ్ కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే 28, 29 ఆ బడ్జెట్ లోకి వస్తుంది. ఆ 2 స్మార్ట్ ఫోన్స్ వీడియో లాస్ట్ లో చెప్తా. బట్ వీడియోని స్టార్ట్ చేసే ముందు రేపు మార్చ్ ఫస్ట్ వీక్ లో, ఇప్పుడు అర్జెంట్ అనుకునే వాళ్ళే ఈ వీడియో చూసి మీరు పర్చేజ్ చేసుకోండి. లేదా మార్చ్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్స్ లో మీకు 2 ఫోన్స్ వస్తున్నాయి. 30,000 రూపాయల లోపల 2 ఫోన్స్ వస్తాయి. ఒకటి నథింగ్ ఫోన్ 3A ప్లస్, ఏవో 2 ఫోన్స్ వస్తున్నాయి. అవి కొంచెం హిట్ అయ్యే ఫోన్స్. అండ్ 2 ఐక్యూన్ నియో 10R కూడా వస్తుంది. ఈ ఫోన్ 28,000 రూపాయల లోపల వస్తే హిట్ అవుతుంది. ఈ ఫోన్ కూడా, దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ 2 ఫోన్స్ కోసం ఒకవేళ మీకు అర్జెంట్ లేదనుకుంటే వెయిట్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా రివ్యూస్ వస్తాయి. రైట్ నో వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ ఏంటి? కొన్ని కొత్త ఫోన్స్ లిస్ట్ లో యాడ్ అయినాయి, బట్ లిస్ట్ ఆర్డర్ వచ్చేసరికి మీరు పెట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఫర్ మనీ ఏంటి దాన్ని ఫస్ట్ పొజిషన్ లో పెట్టి మీకు చెప్తున్నా. అండ్ ఇప్పుడు నేను వీడియోలో చెప్పే ఫోన్స్ యొక్క అన్ని రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. కొనుక్కునే ముందు ఖచ్చితంగా రివ్యూ చూసి ఆ తర్వాత పర్చేస్ చేయండి. జస్ట్ గుడ్గా ఈ వీడియో చూసి డెసిషన్ తీసుకోమాకండి. రివ్యూ కూడా నేనే చేశా. అండ్ కొన్ని ఫోన్స్ నా రివ్యూస్ లో బాలేవని చెప్పున్నాను, కానీ అప్పుడున్న ప్రైస్ కి అవి కరెక్ట్ కాదు అని చెప్పడం నా ఇంటెన్షన్. ఇప్పుడు వాటి ప్రైజెస్ తగ్గారు కాబట్టి ఆ తగ్గించిన ప్రైజెస్ ని ఈ వీడియోలో నేను పెడుతున్నాను. ఇప్పుడు ఏదైతే యాక్చువల్ ప్రైజెస్ ఉన్నాయో అవి కరెక్ట్ ప్రైజెస్. ఆ బడ్జెట్ లో ఖచ్చితంగా ఈ ఫోన్స్ ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా లిస్ట్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ GT60. ఈ ఫోన్ లాంచ్ చేసినప్పుడు అరౌండ్ 30,000 రూపాయల పైన లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే 30,000 లో వచ్చేది. ఇప్పుడు ప్రైస్ డైరెక్ట్ ప్రైస్ 27,700 రూపాయలు పెట్టారు. దాని మీద కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే 25,000 రూపాయలకు వస్తుంది. 25,000 రూపీస్ బడ్జెట్ లో ఇది మంచి వాల్యూ ఫర్ మనీ. అన్ని డిపార్ట్మెంట్స్ లో ఇది బెటర్ గా ఉంటుంది. కెమెరాస్ తప్పించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకసారి స్పెసిఫికేషన్స్ చెప్తారు రియల్మీ GT60 ఒకసారి చెక్ చేయండి. ఈ ఫోన్ 6.718 స్క్రీన్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. LTPO ప్యానల్ ఇది 1 to 120 Hz ఆటోమేటిక్ గా స్విచ్ అవ్వగలదు. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ స్క్రీన్ పరంగా ఓకే, బట్ సైడ్స్ మొత్తం కూడా ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ ఓవరాల్ గా యావరేజ్. డిస్ప్లే ప్రొటెక్షన్ విక్టస్ 2 ప్రొటెక్షన్ మంచిది. డిస్ప్లేకి మాక్సిమం క్యాపబిలిటీస్ ఉన్నాయి. 6000 nits పీక్ బ్రైట్నెస్ నీట్స్ ఉంటాయి. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది డిస్ప్లేకి. బట్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి స్పీకర్స్ పరంగా, బట్ డాల్బీ అట్మోస్ ఉండదు. అండ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. మంచి క్యాపబిలిటీ ఉన్న ప్రాసెసర్, బట్ నేను కొన్నప్పుడు ఆ ఫోన్ అంత ఎక్కువ పర్ఫార్మ్ చేయలేకపోయింది. 90 FPS సపోర్ట్ కూడా లేదు. కొత్త ప్రాసెసర్ ఇది మార్కెట్ లోకి. 90 FPS సపోర్ట్ లేదు కాబట్టి అప్పుడు అంత మంచి ఎక్స్పీరియన్స్ అనిపించలేదు. మేబీ ఇప్పుడు అప్డేట్ వచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ ఇది బేస్ వేరియంట్ 8GB RAM 256GB స్టోరేజ్ తో వస్తుంది. LPDDR5X RAM, UFS 4.0 ఫాస్టర్ RAM అండ్ రూమ్ కాన్ఫిగరేషన్స్ తో వస్తున్నాయి. కెమెరాస్ ఇందులో 50 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 32 MP కెమెరా తో వస్తుంది. IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ లేదు. ఈ ఫోన్ లో NFC ఉంటుంది, కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవడానికి. అండ్ IR బ్లాస్టర్ కూడా ఉంటుంది, రిమోట్ కంట్రోల్ లో యూస్ చేసుకోవడానికి. అండ్ బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 120 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ 3+4 years పాలసీతో వస్తున్నాయి. 3 years మేజర్ ఆండ్రాయిడ్ అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్స్ వస్తాయి. 27,000లో అయితే ఇది మంచి ప్యాకేజ్. కెమెరాస్ మీకు పర్లేదు, కొంచెం యావరేజ్ సెట్ ఉన్నా కానీ పర్లేదు అనుకుంటే. నెక్స్ట్ ఫోన్ నాకు బాగా నచ్చింది ఈ లిస్ట్ లో, OnePlus Nord 4. ఈ ఫోన్ లాంచ్ చేసినప్పుడు ఇది కూడా 30,000 రూపాయలు లాంచ్ చేశారు. ఇప్పుడు ఇది డైరెక్ట్ గా 29,000 రూపాయలకు వస్తుంది. కార్డ్ ఆఫర్ మీద 3,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. 25,000 రూపాయలకు వస్తుంది. 25,000-26,000 లో వచ్చినా కానీ ఖచ్చితంగా OnePlus Nord 4 ని పర్చేజ్ చేసుకోవచ్చు. మర్చిపోయారు, Nord 4 అనగానే అందరూ మళ్ళీ గ్రీన్ లైన్స్ ఆడిట్ గురించి అడుగుతారేమో. గ్రీన్ లైన్స్ కి వీళ్ళు లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు. ప్రస్తుతానికి లైన్స్ లేవు, ఫ్యూచర్ లో మళ్ళీ రావని చెప్పి నేను గ్యారంటీ ఇవ్వలేను. ఒకవేళ మీకు ఆ డౌట్ ఉంటే తీసుకోమాకండి. నా వరకు అయితే ఖచ్చితంగా ఇది మంచి వాల్యూ ఫర్ మనీ. నేను యూస్ చేశాను కదా, ఆల్మోస్ట్ మీకు 1+12 or 13 రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. బిల్డ్ క్వాలిటీ దీంట్లో చాలా సాలిడ్ ఉండిద్ది. మొత్తం మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. కొంచెం హెవీగా కూడా అనిపించింది ఫోన్. రింగ్ మోడ్, వైబ్రేషన్, సైలెంట్, స్విచ్ అవ్వడానికి కలర్ స్లైడర్ కూడా ఉంది. Nord 4 చాలా మంచి డివైస్. స్పెక్స్ చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. 6.7 స్క్రీన్ తో వస్తుంది. ఇది 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, OLED డిస్ప్లే. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. సేమ్ రియల్మీ GT60 లో కూడా ఇదే ప్రాసెసర్. కెమెరాస్ 50 MP ప్రైమరీ కెమెరా, సోనీ LYT600 సెన్సర్ తో వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఈ ఫోన్ లో NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది. IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. Nord 4 రివ్యూ కూడా మన ఛానల్ లో ఉంది, కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. నేను వీడియో మధ్యలో సారీ కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది అండ్ వర్త్ ఉందని అనుకుంటున్నాం. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చి వర్త్ అనిపిస్తే 1,50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాం. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు సబ్స్క్రైబ్ కొట్టేశారు అనుకోండి, 1,50,000 కంప్లీట్ చేసేవచ్చు. జస్ట్ కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా మూడో ఫోన్, ఇప్పటికీ లాస్ట్ ఇయర్ వచ్చిన ఫోన్స్ లో ఫేవరెట్ మొబైల్ ఇది నాకు, Moto Edge 50 Pro.
ఈ ఫోన్ 28,000 రూపాయలకి బేస్ వేరియంట్ 8GB 256GB వస్తుంది. 30,000 రూపాయలకి 12GB 256GB ఉండిద్ది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ర్యామ్ ఒక 4GB ర్యామ్ మీకు 2,000 ఎక్స్ట్రా పెడుతూ వస్తుంది. అలానే ఛార్జర్ కూడా 80 వాట్ ఛార్జర్ జనరల్ గా బేస్ వేరియంట్ ఉండిద్ది అండి 8GBలో. 125 వాట్ ఛార్జర్ మీకు 12GB వేరియంట్ లో వచ్చింది. 28,000లో 8GB వేరియంట్ కూడా ఫెయిర్ ఇనఫ్, మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉండిద్ది. 12GB కూడా అవసరం లేదు. మెయిన్లీ ఈ ఫోన్ లో మేజర్ ప్లస్ పాయింట్ IP68 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్. రెండు వైర్లెస్ ఛార్జింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయి దీనికి. మీ దగ్గర బడ్స్ కానీ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్స్ కానీ ఉంటే ఫోన్ వెనక్కి తిప్పి దాని మీద పెట్టేస్తే రివర్స్ వైర్లెస్ ఛార్జ్ కూడా చేసిద్ది. 30,000 సెగ్మెంట్ దీన్ని మించిన కెమెరాస్ అయితే లేవు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెమెరా ఫోన్ ఇది. ఈ ఫోన్ కెమెరా రివ్యూ కూడా మన ఛానల్లో చేశాను, ఒకసారి కావాలనుకుంటే చెక్ చేసుకోండి. ఈ 4 మేజర్ ప్లస్ పాయింట్లు ఒకసారి స్పెక్స్ చెప్తే చూడండి. ఈ ఫోన్ కూడా 6.7 స్క్రీన్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, POLED డిస్ప్లే, ఇది కర్వ్డ్ డిస్ప్లే, ఫ్లాట్ డిస్ప్లే కాదు. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. నామినల్ యూజర్స్ కి ఓకే గానీ హెవీ గేమర్స్ కి అయితే ఈ ప్రాసెసర్ పనికిరాదు. 2.63 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ఫ్రంట్ కూడా ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ లో NFC ఉంటుంది. IR బ్లాస్ట్ ఉండదు కానీ రిమోట్ కంట్రోల్ లో వాడుకోవడానికి, పేమెంట్స్ చేసుకోవడానికి NFC ఉంటుంది. IP68 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. బ్యాటరీ 4500 mAh బ్యాటరీ, 125 వాట్ ఛార్జర్ ఇస్తారు. 15 వాట్ వైర్లెస్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేసింది. ఇవి ఓవరాల్ గా Moto Edge 50 Pro కంప్లీట్ స్పెసిఫికేషన్స్, రివ్యూ అండ్ కెమెరా రివ్యూ రెండు ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా 4వ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతే వాల్యూ ఫర్ మనీ ఫోన్. ఇది ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. కాకపోతే బ్యాటరీ దీంట్లో మేజర్ ఇష్యూ. బ్యాటరీ మీకు 1 ఫుల్ వర్కింగ్ డే రాదు. కాకపోతే కెమెరాస్ కొంచెం న్యాచురల్ కలర్స్, మంచి డీటెయిల్స్ కావాలనుకునే వాళ్ళు ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. సటిల్డ్ గా ఉండిద్ది. బిజినెస్ పర్పస్ సెకండరీ ఫోన్ కింద ఈ ఫోన్ మీకు బాగా ఉపయోగపడుతుంది, లేదా పేరెంట్స్ కి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. నేను Samsung S23 FE గురించి మాట్లాడుతున్నా. ఈ ఫోన్ ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అయింది. లాస్ట్ సేల్స్ నుంచి ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ లో వస్తుంది. బేస్ వేరియంట్ 8GB 128GB మీకు 30,000 రూపాయలకి వస్తుంది. 27,500 రూపాయలకి కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటూ వచ్చింది. ఈ ఫోన్ 6.4 ఇంచ్ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. కాంపాక్ట్ ఫోన్, చేతిలో కొంచెం కాంపాక్ట్ గా కావాలనుకునే వాళ్ళు కూడా పిక్ చేసుకోవచ్చు. డైనమిక్ కెమెరా డిస్ప్లే ఇది. 10-bit ప్యానల్, HDR10+ కూడా సపోర్ట్ చేసింది. కానీ డాల్బీ విజన్ సపోర్ట్ ఉండదు. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంటుంది. Exynos 2200 ప్రాసెసర్తో వస్తుంది. 2.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. హెవీగా యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా హీట్ అయ్యింది ఈ ఫోన్, అది గుర్తుపెట్టుకోండి. Exynos ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ కాదు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 10 మెగాపిక్సెల్ కెమెరా వచ్చింది. 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. బట్ ఛార్జర్ బాక్స్ లేవరు, సపరేట్ గా పర్చేస్ చేసుకోవాలి. ఈ ఫోన్ లో NFC ఉంటుంది కానీ IR బ్లాస్ట్ ఉండదు. IP రేటింగ్స్ పరంగా అయితే కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్, IP68 వాటర్ రెసిస్టెంట్ కి సపోర్ట్ చేసింది. ఇవి Samsung S23 FE స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ ఇంకా లిస్ట్ లో 5th ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతే పోకో నుంచి ఒక డివైస్ ఉండాలిగా. పోకో F6 ని తీసేసాం కాబట్టి దాని ప్లేస్ లో పోకో X7 Pro ని పెడుతున్నా. పోకో F6, పోకో X6 Pro వీటిలో లేని ఫ్యూచర్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి IP రేటింగ్, కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఒకటి ఉంటుంది. అండ్ వాటికంటే బెటర్ బ్యాటరీ ఉంటుంది దీంట్లో. ఈ ప్రాసెసర్ పోకో X7 Proలో ఉన్న Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ పోకో F6లో ఉన్న 8S Gen 3 కంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలదు. ఈ ఫోన్ కొనుక్కుంటే తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ మీరు రిగ్రెట్ అవుతారు. ఎందుకంటే ప్రైస్ ఇది కాన్స్టెంట్ గా ఇదే ప్రైస్ లో నిలబడదు. 22,000 రూపాయలు అరౌండ్ లో 21,000-22,000 రూపీస్కి వచ్చేసింది తర్వాత సేల్స్ లో. సో ఇప్పుడు 28,000 రూపాయలు కొనమాకండి. ఖచ్చితంగా మీ దగ్గర కార్డ్ ఆఫర్ ఉంటేనే, అంటే కార్డు ఉండి 25,000లో నేను కొనుక్కోగలను అనుకుంటే కొనుక్కోండి. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది 120 FPS సపోర్ట్ లేదు గేమ్స్ ఆడుకోవడానికి, 90 FPS మాత్రమే. ఆ అప్డేట్ కోసం కూడా మీరు వెయిట్ చేయాలి. ఒకసారి రివ్యూ ఉంది చెక్ చేయండి అండ్ స్పెసిఫికేషన్ చెప్తా, అవి కూడా ఒకసారి చూడండి. ఇందులో 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఫ్లాట్ AMOLED డిస్ప్లే వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ఫోన్ లో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంటుంది. ప్రాసెసర్ MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. బేస్ వేరియంట్ ఇది 8GB 256GB తో వస్తుంది. కెమెరాస్ డ్యూయల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, LYT 600 సెన్సర్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఇందులో 6550 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్ ఛార్జర్ వస్తుంది. ఇప్పటి వరకు ఉన్న అన్ని ఫోన్స్ లో కల్లా ది బెస్ట్ బ్యాటరీ ఫోన్ అనమాట ఇది. బ్యాటరీ మీరు కళ్ళు మూసుకొని ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు ఎస్టిమేట్ చేసేసుకోండి. క్లియర్ గా మీరు 1 ఫుల్ వర్కింగ్ డే ఖచ్చితంగా యూస్ చేయొచ్చు ఈ బ్యాటరీతో. అండ్ అప్డేట్ పాలసీ ఇది 3+4 years వస్తుంది. 3 years మేజర్ ఆండ్రాయిడ్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుని 25,000లో నాకు మంచి బ్యాటరీ కావాలి అనుకుంటే ఈ ఫోన్ తీసుకోండి. లేకపోతే నేను ఫస్ట్ చెప్పిన ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ టాప్ 3 పిక్స్ లో ఏదో ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్ 2 ఫోన్స్ చెప్తాను కదా. ఒకటి మెయిన్లీ మీరు గేమింగ్ ఓరియంటెడ్ అనుకుంటే iQOO Neo 9 Pro. ఈ ఫోన్ 33-34 ఆ రౌండ్ లో ఉండేది. ఇప్పుడు 32,000 రూపాయలకి వస్తుంది. కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే 28,000 రూపాయలకి వచ్చింది. 28,000లో మంచి గేమింగ్ ఫోన్ ఇది. ఇంకా ప్రైస్ డ్రాప్ అయ్యింది, అప్పుడు కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ బోనస్ లో రెండో ఫోన్ వచ్చేసరికి దీంట్లో కూడా స్పెసిఫికేషన్స్ అంత గొప్పగా ఏమనిపించవు, బట్ కెమెరాస్ దీనికి మెయిన్ హైలైట్. ప్రాసెసర్ ఇందులో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. కర్వ్డ్ డిస్ప్లే. ఇందులో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. పెరిస్కోప్ లెన్సే దీనికి మేజర్ ప్లస్ పాయింట్. అండ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX896 సెన్సర్ తో వస్తుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అగైన్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. నేచురల్ కలర్స్ ఉంటాయి అండ్ డీటెయిల్స్ కూడా బాగుంటాయి. ఆ Vivo T3 Ultra
అల్ట్రా కంటే కూడా 31,000 ఉన్నట్టుంది. కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే 28,000 రూపాయలకు వస్తుంది. రియల్మీ 14 Pro Plus ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు, జస్ట్ మ్యాన్ ఫర్ కెమెరాస్ అనుకుంటే. సో ఈ ఫ్రెండ్స్ ఓవరాల్ గా నా లిస్ట్ లో ఉన్న ఫోన్స్ 25 నుంచి 30,000 రూపాయల బడ్జెట్ లో వాల్యూ ఫర్ మనీ ఫోన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మేము ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.